already discussed about two types of equations of a circle, center radius form and general equations of a circle. Now we are going to discuss the third type is equation of a circle passing through three non-collinear points. Equation of a circle passing through three non-collinear points. Non-collinear ante inka already we know that collinear ante the points which are lying on the same line, ఒకే లైన్ పైన ఉన్నటువంటి పాయింట్స్ని మనం కొలీనియర్ పాయింట్స్ అంటాం. అలాంటప్పుడు నాన్ కొలీనియర్ ఏమవుతుంది, ఒకే లైన్ పైన ఉండవు అనమాట పాయింట్స్. అయితే ఇక్కడ మనం ఎన్ని పాయింట్స్ గురించి మాట్లాడుతున్నాం, 3 పాయింట్స్. అంటే 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉండకూడదు. అయితే ఆ 3 పాయింట్స్ మీద పాస్ అవుతున్నటువంటి సర్కిల్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఒక సర్కిల్, అవి 3 పాయింట్స్ మీద పాస్ అవుతున్నటువంటి సర్కిల్. దిస్ ఈజ్ ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్. ఈ 3 పాయింట్స్ ఇవి నాన్ కొలీనియర్ పాయింట్స్. ఏబిసి ఆర్ 3 నాన్ కొలీనియర్ పాయింట్స్. దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ సి. ఏ పాయింట్ని మనం ఏమనుకుంటామంటే x1, y1, బి పాయింట్ని మనం x2, y2, సి పాయింట్ని మనం x3, y3. ఈ 3 పాయింట్స్ మీద పాస్ అవుతున్నటువంటి సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆల్రెడీ మనకు తెలుసు, మ్యాథ్స్ 1Bలో చూసాం, ఒక లైన్ ఒక పాయింట్ మీద పాస్ అవుతుంది అంటే ఆ పాయింట్ ఆ లైన్ని సాటిస్ఫై చేస్తుంది అని అర్థం. అలాగే ఇక్కడ కూడా ఈ సర్కిల్ ఈ 3 పాయింట్స్ మీద పాస్ అవుతుంది అంటే ఈ సర్కిల్ని ఈ 3 పాయింట్స్ ఏం చేస్తాయి, సాటిస్ఫై చేస్తున్నాయి. సాటిస్ఫై చేస్తున్నాయంటే సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అవ్వడం. సో మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ జనరల్గా మనం నేను చూసాం కదా, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి, x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఇప్పుడు ఇది మనం కనుక్కోవాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అని కూడా అనుకుందాం. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే మనం ఏం చేసినా కూడా సర్కిల్ ఏ ఫామ్లో వస్తుంది అంటే లాస్ట్కి ఈ ఫామ్లోనే వస్తుంది. x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0 అనే రూపంలోకి వస్తుంది. సో మనం కనుక్కోవాల్సిన ఈక్వేషన్ ఇది అనుకుంటాం. సో ఇచ్చిన పాయింట్స్ ఏమి ఇచ్చాడు, ఏ x1, y1, ఇంకో పాయింట్ ఏంటి బి x2, y2, అలాగే అనదర్ పాయింట్ సి ఆఫ్ x3, y3. ఈ పాయింట్స్ మీద పాస్ అవుతుంది కాబట్టి సర్కిల్ అంటే ఈ పాయింట్ ఏ అనే పాయింట్, బి అనే పాయింట్, సి అనే పాయింట్ ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ ఏం చేయాలి, సాటిస్ఫై చేస్తే అంటే సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది ఈక్వేషను, x ప్లేస్లో x1, y ప్లేస్లో y1 అంటే x12 + y12 + 2gx1 + 2fy1 + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకొక టైప్, ఇంకొక పాయింట్ దగ్గర x22 + y22 + 2gx2 + 2fy2 + c ఈజ్ ఈక్వల్ టు 0. అట్ థర్డ్ పాయింట్ ఏంటి x3, y3 కదా. సో x32 + y32 + 2gx3 + 2fy3 + c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 3 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తే బై సాల్వింగ్ దిస్ ఈక్వేషన్ 1, 2, 3. బై సాల్వింగ్ 1, 2, 3 ఈక్వేషన్స్ అది ఏ మెథడ్ అయినా సాల్వ్ చేయొచ్చు. మనకు చాలా మెథడ్స్ తెలుసు. మనకి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కానీ, గాస్ జోర్డాన్ మెథడ్ కానివ్వండి, జనరల్గా మామూలుగా సబ్స్టిట్యూషన్ మెథడ్ కానివ్వండి, ఎలిమినేషన్ మెథడ్, ఏ మెథడ్ ద్వారా అయినా సాల్వ్ చేస్తే మనకి ఈ 3 ఈక్వేషన్స్ నుంచి మనకి ఏమేమి వస్తాయంటే g వస్తుంది, f వస్తుంది, c వస్తుంది. ఈ 3 వచ్చాయంటే మనం రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఈ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు కావాల్సిన సర్కిల్ వచ్చేస్తుంది. ఇది ఒక మెథడ్. మనకి యాక్చువల్లీ ఇంకా మెథడ్స్ ఉన్నాయి కనుక్కోవడానికి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ
3 నాన్ కొలీనియర్ పాయింట్స్. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి, అవి ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు డిస్కస్ చేద్దాము. జనరల్గా ఇది సింపుల్ మెథడ్ అనమాట. మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ కనుక్కోవడం. ఇది మనకి దీని మీద మనకి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. నాన్ కొలీనియర్ పాయింట్స్ అనేది సైక్లిక్ అనేది దీని మీద ఖచ్చితంగా మనకి ఒక 7 మార్క్స్ కంపల్సరీగా వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. నెక్స్ట్ అనదర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ చూస్తే ఫోర్త్ టైప్ వచ్చేసి మనకి డయామీటర్ ఫామ్. అంటే ఫోర్త్ అని కూడా కాదు, మనం యాక్చువల్లీ నిన్ననే 3 టైప్స్ గురించి మాట్లాడేసాం. సెంటర్ రేడియస్ ఫామ్లో మనకు 2 టైప్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఫోర్త్ ఇక్కడైతే. సో డయామీటర్ ఫామ్లో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది? సర్కిల్కి డయామీటర్ ఉంటుంది కదా, ఎలా ఉంటుంది? ద కార్డ్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఆ కార్డ్ని మనం డయామీటర్ అంటాం కదా. ద కార్డ్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. దిస్ ఈజ్ ద సర్కిల్ అండ్ దిస్ ఈజ్ ద సెంటర్. ఈ సెంటర్ మీద పాస్ అవుతున్నటువంటి డయామీటర్ అంటే దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి. సి ఆఫ్ హెచ్ కామా కే డయామీటర్. సో ఏ అనే పాయింట్ మీద పాస్ అవుతుంది. సో x1 కామా y1. బి అనే పాయింట్ మీద కూడా సో x2 కామా y2. ఏబి ఈజ్ ఏ డయామీటర్. ఇక్కడ ఏబి ఈజ్ ఏ డయామీటర్. ఇలా 2 పాయింట్స్ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా కనుక్కోవాలంటే ముందు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫామ్ ఎలా ఉంటుందో చూడాలి కదా. when the end points of the diameter are given, the equation of circle ఏమవుతుంది? ఆల్రెడీ కనుక్కోవడానికి దీనికి కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ డయామీటర్ ఫామ్ లో డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవడానికి కూడా మనకి చాలా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రూఫ్కి మాత్రం ఒక టైప్ వాడుతున్నాం మనము. అంటే ఈక్వేషన్ ఎలా ఉంటుంది, డయామీటర్ ఫామ్ యొక్క ఈక్వేషన్ ఎలా వస్తుందని చెప్పడానికి ఒక జస్ట్ ఆల్రెడీ వి నో దట్ ఇది డయామీటర్ కాబట్టి, ఏబి ఈజ్ డయామీటర్ కాబట్టి ఈ డయామీటర్ అనేది సర్కిల్ ఏం చేస్తుంది? 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే 2 సెమీ సర్కిల్స్గా డివైడ్ చేస్తుంది. యాంగిల్ ఆన్ ద సెమీ సర్కిల్ పైన ఉన్న పాయింట్ దగ్గర యాంగిల్ ఎంత అవుతుంది? ఫర్ సపోజ్ ఇక్కడ పి అనే పాయింట్ ఉంది. ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది? ఆల్రెడీ మనం లోయర్ క్లాసెస్ నుంచి చదువుతూనే ఉన్నాం. మనకు తెలుసు ఆల్రెడీ ఏపీ ఈ పీబీ ఈ రెండు ఎలా ఉంటాయి? ఇక్కడ పర్పెండిక్యులర్, బికాస్ ఇక్కడ మనకి ఎంత యాంగిల్ వస్తుంది? 90 degrees యాంగిల్ వస్తుంది మనకి ఇక్కడ. సో అంటే ఏపీ అనేది దేనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది? పీబీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఈ రెండు పర్పెండిక్యులర్ అయినప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం యాంగిల్ ఆన్ ద సెమీ సర్కిల్ 90 degrees. అప్పుడు ఏపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు పీబీ. సో రెండు పర్పెండిక్యులర్ అయినప్పుడు వాటి యొక్క స్లోప్స్ గురించి తెలుసు. ప్రోడక్ట్ ఆఫ్ 2 slopes is equal to -1 when the 2 lines are perpendicular to each other. అంటే స్లోప్ ఆఫ్ ఏపీ ఇంటూ స్లోప్ ఆఫ్ పీబీ ఈజ్ ఈక్వల్ టు -1. మరి స్లోప్ ఆఫ్ ఏపీ ఏంటి? 2 పాయింట్స్ మధ్యన స్లోప్ ఏంటి? ఏపీ యొక్క స్లోప్ని m1 అనుకుందాము, పీబీ యొక్క స్లోప్ని m2 అనుకున్నాం. స్లోప్ ఫార్ములా ఏంటి? 2 పాయింట్స్ మధ్యన ఇక్కడ 2 పాయింట్స్ కదా, ఏపీకి అలాగే పీబీకి. సో y2 - y1 బై x2 - x1. సో దీని ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ y మైనస్ ఏమొస్తుంది? ఇక్కడ y2 అంటే y1 అంటే y1, x2 అంటే x1 అంటే x1, y మైనస్ y1. అలాగే సెకండ్ దాని యొక్క స్లోప్ ఏమవుతుంది మనకి? y మైనస్ y2 బై
ఎక్స్ మైనస్ x2. ఇది సెకండ్ యొక్క స్లోప్, ఇది ఫస్ట్ దాని యొక్క స్లోప్, ఇది సెకండ్ దాని యొక్క స్లోప్. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ స్లోప్స్ మనకు తెలుసు కదా, రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అయితే ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఇక్కడ m1 ఏంటి, y మైనస్ y1 బై ఎక్స్ మైనస్ x1 ఇంటూ m2 ఏంటి, y మైనస్ y2 బై ఎక్స్ మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు మైనస్. సో వీటిని మనం కొంచెం సింప్లిఫై చేసుకుంటే ఈ కింద డినామినేటర్స్లో ఉన్నటువంటి రెండు ఎక్స్ట్రామ్స్ని అవతలి పంపించేసుకుంటే అవతల ఏముంటుంది, y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2. యువతలకు వచ్చేసరికి మైనస్ ఎక్స్ మైనస్ x1 ఎక్స్ మైనస్ x2. ఆ మైనస్ టర్మ్ కంప్లీట్గా ఈ టర్మ్ మొత్తం యువతలకు వస్తే ఏమవుతుంది, ప్లస్. అంటే y మైనస్ y1 y మైనస్ y2 ప్లస్ ఎక్స్ మైనస్ x1 ఎక్స్ మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇన్ ఆర్డర్ ప్రకారం రాస్తే ఎక్స్ మైనస్ x1 ఎక్స్ మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 y minus y2 is equal to 0. This is the required equation of a circle when the end points of a diameter is given. When the end points of a diameter are given, the equation of circle is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మాకు ఇదంతా ఈక్వేషన్ గుర్తుండకపోవచ్చు అని మీరు అనుకుంటే మనకు రకరకాల మెథడ్స్లో కనుక్కోవడానికి మనకు ఆల్రెడీ ఉంది. కాకపోతే టైప్ చెప్పాను, డయామీటర్ ఫామ్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ అనదర్ టైప్, పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. పారామెట్రిక్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, మనం చూసాము పారామెట్రిక్ అంటే ఎలా ఉంటాయో. కాకపోతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దీంట్లో కూడా మనకి వీఆర్ హ్యావింగ్ రెండు టైప్స్ ఉన్నాయి పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్లో. టూ టైప్స్ ఏంటి అంటే, ఒకటి పాయింట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై అయితే ఏమవుతుంది, అలా కాకుండా కాస్ థీటా కామా సైన్ థీటా, కాస్లలో సైన్లలో అయితే ఏమవుతుంది. అంటే ఇక్కడ మనం రెండు టైప్స్ ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ దగ్గర అయితే పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఏమవుతుంది, సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ దగ్గర కాకుండా వేరే ఏదో ఒక పాయింట్ దగ్గర అయినప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఏమవుతుంది. సో దీనికి సంబంధించి దీంట్లో కూడా మనకి ఒక టైప్ ఏంటి అంటే కనుక దిస్ ఈజ్ ద సెంటర్. ఇక్కడ మనకి ఏం తీసుకుంటాం అంటే సెంటర్ 0,0 తీసుకుంటున్నాం. నెక్స్ట్ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై ఇక్కడ ఉంది. అలాంటప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ ఏమవుతుంది, మనము ట్రిగ్నామెట్రీ అప్లై చేయబోతున్నాము. అంటే ఇలా, అంటే జనరల్గా ఇది మనకి ఎక్స్ యాక్సిస్, ఇది యాక్చువల్లీ మనకి వై యాక్సిస్. ఇది సెంటర్ ఆర్జిన్ 0,0. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ కామా వై ఉంది. ఈ పి నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాం మనము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటర్సెక్ట్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందని ఎం అనుకుందాము. సో ఒక యాంగిల్ దగ్గర కదా ఇది, సో దీన్ని ఏమనుకుంటున్నాం, థీటా యాంగిల్ మనకు తెలీదు, బట్ ఇదైతే పర్పెండిక్యులర్. సిపిని మనం ఏమంటాం, రేడియస్ అంటాం కదా. సో స్మాల్ ఆర్. సి నుంచి ఎంకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఎక్స్ యూనిట్స్. పి నుంచి ఎంకి వై ఎంత డిస్టెన్స్ ఉంటుంది, వై యూనిట్స్. సో వీఆర్ గెట్టింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హియర్. మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేసింది. ఏంట రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పి ఎం సి, ఇది థీటా. పిఎం వచ్చేసి వై, సిఎం వచ్చేసి ఎక్స్, ఇదేమో ఆర్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తే సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్ మనము దీని నుంచి కనుక్కోవచ్చు అనమాట. సో పారామెట్రిక్ అయినప్పుడు ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మనకు తెలుసు కదా, పాసింగ్ త్రూ హ్యావింగ్ సెంటర్ యాజ్ ఆరిజిన్ అయితే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి, x² + y² = r². x² + y² = r². ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి, ట్రయాంగిల్ డయాగ్రామ్ నుంచి కాస్ థీటా ఏంటి, సైన్ థీటా ఏంటి, కాస్ థీటా సైన్ థీటా.
కాస్ తీటా అంటే మనకు ఫార్ములా తెలుసు, అడ్జసెంట్ బై హైపాటన్యూస్. సైన్ తీటా అంటే ఆపోజిట్ బై హైపాటన్యూస్. ఏం చేస్తున్నామంటే XYలు కనుక్కుంటున్నాం. ఈ ఈక్వేషన్లో మనకి XY కావాలి కదా, సో ఆ XY వాల్యూస్ కనుక్కుంటున్నాం అనమాట. సో కనుక్కోవడానికి ఇది కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఏంటి, తీటాకి అడ్జసెంట్ సైడ్ ఏముంటుంది CM, హైపాటన్యూస్ ఏంటి CP. అలాగే సైన్ తీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి, తీటాకి PM, హైపాటన్యూస్ సైడ్ ఏంటి CP. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు CM ఎంత X బై CP ఎంత R, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు Y బై R. ఇవన్నీ మనం ఆల్రెడీ అక్కడ చూసాం, మ్యాథ్స్ 1Bలో మనం ఆల్రెడీ చూసాం. ఇది కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు X బై R, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు Y బై R అని. దీని నుంచి X ఏమవుతుంది R కాస్ తీటా, X ఏమవుతుంది R కాస్ తీటా, Y ఏమవుతుంది R సైన్ తీటా. ఇది ఎప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ సెంటర్ ఆరిజిన్ అయినప్పుడు ఇవి పారామెట్రిక్. X ఈజ్ ఈక్వల్ టు R కాస్ తీటా, Y ఈజ్ ఈక్వల్ టు R సైన్ తీటా. ఒకవేళ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ C వచ్చేసి H, K అయిందనుకోండి, C వచ్చేసి మనకి H, K అంటే సెంటర్ H, K అయినప్పుడు ఏమవుతుంది. సో దానికి కూడా మనం చూద్దాము. అంటే దీంట్లో సెకండ్ టైప్ పారామెట్రిక్లోనే మనం ఇప్పుడు చూడబోయేది సెకండ్ వన్. అంటే సెంటర్ H, K అయినప్పుడు పారామెట్రిక్ ఏమవుతుంది. దిస్ ఈజ్ ద సర్కిల్. యాక్సెస్ డ్రా చేద్దాం. సెంటర్ ఎక్కడో ఒక చోటు ఉందనుకున్నాము. ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్. సెంటర్ వచ్చేసి సర్కిల్, ఇది సెంటర్ C ఆఫ్ H, K. ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ P ఆఫ్ X, Y ఇది అవుతుంది. ఇప్పుడు మనకి దీంట్లో CP అంటే మనకు తెలుసు కదా, రేడియస్. CP వచ్చేసి మనకి రేడియస్. ఇప్పుడు బాగా గమనిస్తే దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు X యాక్సిస్, అంటే CM ఈజ్ పర్పెండిక్యులర్ టు X యాక్సిస్. అలాగే ఇది P నుంచి ఇది కూడా X యాక్సిస్కి పర్పెండిక్యులర్. దీన్ని ఏమనుకున్నాం అంటే PN అనుకున్నాం. ఇక్కడ ఆరిజిన్ O, ఈ O నుంచి Mకి మనకి ఎంత డిస్టెన్స్ H అంటున్నాం కదా, ఇది ఏమవుతుంది K. అలాగే ఇక్కడ ఒక చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పరచుండు, పర్పెండిక్యులర్ అనుకుంటే ఇది CQ ఇస్ పర్పెండిక్యులర్ టు PN అనమాట. ఇక్కడ మనకి యాంగిల్ తీటా. సో ఇదేమవుతుంది అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి H, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది X. సో MN ఏమవుతుంది అప్పుడు దీని నుంచి X మైనస్ H అవుతుంది. అలాగే CM K కదా, అంటే QN కూడా K, N నుంచి Qకి K. సో మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదేమవుతుంది వాల్యూ Y. అంటే అప్పుడు PQ ఏమవుతుంది, PQ వచ్చేసి Y మైనస్ K. అంటే ఇప్పుడు దీంట్లో మనకు ఒక ట్రయాంగిల్ వచ్చింది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడింది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి PQC, ఇక్కడ తీటా
పీక్యూ ఎంత వచ్చింది వై మైనస్ కే. నెక్స్ట్ వచ్చేసి ఎంఎన్ ఈజ్ నథింగ్ బట్ సిక్యూనే కదా. సో సిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్ అంటే ఎక్స్ మైనస్ హెచ్, ఇదేమో రేడియస్. సో దీని నుంచి మనకి సైన్ థీటా కాస్ థీటా ఏమవుతాయి, కాస్ థీటా అంటే కనుక అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, సైన్ థీటా వచ్చేసి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ ఏమవుతుంది ఇక్కడ, అడ్జసెంట్ సైడ్ ఏంటి థీటాకి పక్కన ఉండే సైడ్ సిక్యూ, హైపోటెన్యూస్ వచ్చేసి సిక్యూ. సైన్ థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి పీక్యూ, హైపోటెన్యూస్ వచ్చేసి సిక్యూ. సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సిక్యూ ఎంత ఎక్స్ మైనస్ హెచ్, సిపి ఎంత 6. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ఎంత వై మైనస్ కే, ఇదెంత 6. సో దీని నుంచి ఎక్స్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, అలాగే వై మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. మనకి ఎక్స్ వై కదా కావాల్సింది, పారామెట్రిక్ అంటే ఎక్స్ వై కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ ఉత్తలకు వస్తే ప్లస్ హెచ్, సో హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఇది నేను ఎక్కడ తీసుకున్నాను, పాజిటివ్, ఇది పాజిటివ్ అంటే క్వాడ్రంట్ 1 తీసుకున్నాను. ఒకవేళ క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3 ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ క్వాడ్రంట్ 4 ఇట్లా చూసినప్పుడు కొన్నిసార్లు మనకి నెగిటివ్ పాజిటివ్లు వస్తుంటాయి. కాబట్టి అప్పుడు ఏం రాసుకుంటామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ థీటా. ఇదంతా మనం మ్యాథ్స్ 1Bలో చూసాం. ఇవి ఈ పారామెట్రిక్ ఈక్వేషన్ సేమ్, అవి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కూడా సేమ్. ప్రూఫ్ ఎలా వచ్చిందని మాత్రమే చెప్పాను. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ సర్కిల్. వీటి మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ చూద్దాము.